అది ఎట్లా వస్తుంది ఎజెండాలో? బీఆర్ఎస్ అనుమతి తెచ్చినాక అది ఇప్పుడు అనుమతులు ఇవ్వద్దని రద్దు చేయాలని ఎజెండాలోకి వస్తే నీళ్ళ మంత్రి ఏం చేస్తుండు? మరి ముఖ్యమంత్రి నువ్వు లోపల ఏమైనా ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా? ఎక్కడి నుంచి ఇది ఎజెండాలు వచ్చింది? ఈ లీకులేంది? ఈ వార్తల మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. సమ్మక్క సాగర్ అనుమతులు సాధించాలి. ఈ ఎజెండా రద్దు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్లో పోరాడాలి. మీరు ఎజెండా రద్దు కావాలి. దీని మీద వారం రోజులైంది. ఎజెండా వచ్చినాక ఇది ఎట్లా పెడతారు ఎజెండాలని రాష్ట్ర ప్రభుత్వం అడగదా? మీకు వచ్చి వారమైంది. వారం నుంచి కనీసం ఎట్లా పెడతారా? ఎంత ధైర్యం మీకని అడిగే దమ్ము లేదా మీకు? చేత కాదా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇప్పుడు మేము అడగగానే నిన్న డేట్ వేసి మళ్ళీ ఉత్తరం రాస్తాడు ఈయనగా. ఇప్పటిదాకా ఏం జరిగినాయో మేము చూసినాం. గోదావరి బనకచెర్ల, గోదావరి నల్లమల్ల సాగర్ అనేక ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ మాట్లాడంగానే 2 రోజుల కింద డేట్ వేసి ఉత్తరాలు రాస్తుంటారు. డ్రామాలు కాదు, నిజాయితీగా రాష్ట్ర హక్కులు కాపాడండి, రాష్ట్ర ప్రయోజనాలు నిలబడండి. ఈ ఎజెండా నిజం కాదా చెప్పండి? ఎజెండా నిజం కాదా చెప్పండి? ఎట్లా వస్తుంది ఈ ఎజెండా? ఇవాళ ఏమైపోయింది? దీని అంతటికీ కారణం నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకు అంత ధైర్యం ఉంటుందా? పెడతారా అసలు? ఎందుకు ఈ ధైర్యం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీ బంటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మీకు అంత ధైర్యం వచ్చింది. ఇవాళ ఈ ఎజెండా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆంధ్ర ఆరిజిన్కి సంబంధించినటువంటి అధికారి ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా వచ్చినాడు కాంతారావు గారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఇవాళ ఈ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సలహాదారుడైపోయింది. ఇక నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర సలహాదారుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ ఉన్న వ్యక్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సలహాదారుడిగా ఉన్నాడు. ఇక మన ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్కి చెందిన వ్యక్తే ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అయిపోయింది. ఇక జాయింట్ సెక్రటరీ ఈ మధ్య ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు బాగా. ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్కి చెందిన వ్యక్తే సెక్రటరియట్లో చక్రం తిప్పే జాయింట్ సెక్రటరీ ఇరిగేషన్గా ఉన్నాడు. ఇక మొత్తం సిస్టమే వీళ్ళ చేతిలో అయిపోయింది. ఇక ఎక్కడ తెలంగాణ హక్కులు కాపాడతారు? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? బీఆర్ఎస్ ఉండుంటే ఈ ఎజెండా పెట్టే పరిస్థితి ఉండునా? అసలు పెట్టు ఆ ధైర్యం ఉంటుందా వాళ్ళకు? ఇలా ఆంధ్రప్రదేశ్ ఇంత ధైర్యంగా మన ప్రాజెక్టులను అడ్డుకుంటుంటే నీటిపారుదల శాఖ మంత్రి మౌనం, ముఖ్యమంత్రి మౌనం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ పంపింది, ఎజెండాలో పెట్టినాము అని జీఆర్ఎంబీ రాసింది. మరి నువ్వెందుకు పంపలే ఎజెండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి పెట్టకూడదు, ఎందుకంటే ఆల్రెడీ క్లియర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెంబర్ 2, గోదావరి బనకచెర్ల మీద నువ్వు ఎట్లా కడతావు, దాన్ని ఆపాలి, దాని గోదావరి బనకచెర్ల ప్రాసెస్ సిడబ్ల్యూసి చెయ్యొద్దు అని తెలంగాణ కూడా రాయొద్దా? రాస్తే మరి జీఆర్ఎంబీ ఎజెండాలో రావద్దా? ఎందుకు గోదావరి బనకచెర్ల మీద, నల్లమల్ల సాగర్ మీద సైలెంట్గా ఉన్నావు? నువ్వెందుకు దీన్ని ఎజెండాలో పెట్టలేదు? ఈ అక్రమ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ఎందుకు అడగలేదు అని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికే డ్రామాలు ఆడినావు, వ్రిట్ అన్నావు, సూట్ అన్నావు, నవ్వుల పాలైనావు. సూట్ వేసుకొని పోయినావు, వ్రిట్టు డిస్మిస్, సూటు అలో కాలేదు. వ్రిట్టు సూటు పేరు మీద ఏడాది టైం వేస్ట్ చేసినావు. ఈ ఏడాది అర్థం తర్వాత జీఆర్ఎంబీ మీటింగ్ అయితే తెలంగాణ గోదావరి బనకచెర్లని ఎందుకు ఎజెండాలో పెట్టించలేదు? వాడేమో మనకు వచ్చిన అనుమతులు రద్దు చేయాలంటాడు, కొత్త అనుమతులు ఇయ్యొద్దంటాడు. నువ్వేమో అక్రమ ప్రాజెక్టు అన్యాయంగా కట్టే గోదావరి బనకచెర్ల గురించేమో తెలంగాణ అడగదెందుకు అని నేను అడుగుతా ఉన్నా. వై యు ఆర్ మమ్ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి లోపాయికారికంగా గోదావరి నల్లమల్ల సాగర్కు ఒప్పుకున్నాడు అనేటువంటి వార్తలు పత్రికల్లో వస్తున్నాయి. సుజలాం సుఫలాం అని రాస్తున్నాయి పత్రికల్లో వస్తే స్పందించవు, ఎజెండాలో పెట్టమని అడగవు. అంటే దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ? అంటే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర హక్కులు కాపాడే పరిరక్షకుడుగా ఉంటావా, భక్షకుడుగా ఉంటావా?